రివిట్‌లో వచ్చేసి ముందుగా ఆర్కిటెక్చర్‌లో వాల్స్ ఏ విధంగా డ్రా చేసుకుందాం అంటే గోడలు అట్లాంటివి ఏమన్నా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఆహ్, మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దాని గురించి ముందుగా వాల్‌ని యూజ్ చేసుకొని వాల్ టైప్స్ ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటాం. అన్‌కనెక్టెడ్ ఎంత హైట్ ఉండాలి. ఇక్కడ మనకొచ్చేసి లొకేషన్ లైన్ వాల్ సెంటర్ నుంచి తీసుకోవాలా, కోర్ నుంచి తీసుకోవాలా అట్లా ఉంటది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే వాల్ నుంచి ఎక్కడి నుంచి తీసుకోవాలనేది ఇది ఉంటది. ఇక్కడ మామూలుగా వాల్ సెలెక్ట్ చేయగానే ఇట్లా వచ్చేస్తది. దీంట్లో ఎడిట్ టైప్‌లో డూప్లికేట్ ముందుగా ఒకటి తీసుకోవాలి. డూప్లికేట్ తీసుకున్నాక నీకు వాల్ థిక్‌నెస్ ఎంత ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. మామూలుగా ఔటర్ వాల్స్ 4.5 ఇంచెస్ అట్లా ఇచ్చుకుంటాం. అదే గాని ఇంటి ఔట్ సైడ్ వాల్ గాని అయితే ఇన్నర్ వాల్ గాని అయితే 4 ఇంచెస్ కానీ అట్లా కొద్దిగా మనం ఇచ్చుకుంటాం. సింపుల్ ఒక వాల్ తీసుకొని వాల్ ప్రకారం ప్లాన్ డ్రా చేసుకుంటూ వద్దాం. ముందుగా వచ్చేసి వాల్ తీసుకుంటానే మనకి ఇట్లా డ్రాలో మనకు మొత్తం ఇక ఇవన్నీ ఈ టూల్స్ యూస్ చేసుకొని మనం అన్ని డ్రా చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్‌ది మనకు వాల్ స్ట్రైట్‌గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాల్ డ్రా చేసుకోవాలి అనేది మనం ఇది ఒకటి. రెండోది వచ్చేసి వాల్‌లో రెక్టాంగిల్ టైప్ ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే ఇట్లా చేసుకుంటా. రెండోది వచ్చేసి ఇన్స్ ఇన్స్క్రైబ్డ్ పాలిగాన్ సర్ సర్క్యూమ్స్క్రైబ్డ్ పాలిగాన్స్ ఉంటాయి. మనకి సర్కిల్ ఇన్సైడ్ ఉండేది, సర్కిల్ అవుట్ సైడ్ ఉండేది అన్నట్టు ఇన్ని పాలిగాన్స్ రావాలి ఏంటి నాకు డిఫాల్ట్ అక్కడ 6 ఉన్నాయి. 6 పాలిగాన్స్ రావాలి. ఎక్స్టీరియర్ అంటే ఇట్లా సర్కిల్ మధ్యలో సర్కిల్ రెఫరెన్స్ ఉంది కదా అట్లా. రెండోది వచ్చేసి సర్క్యులర్ టైప్ ఉండే ఏమన్నా ఉంటే దీనికి సర్కిల్ యూస్ చేసుకొని కాల్ చేస్తాం. రెండోది వచ్చేసి స్టార్ట్ అండ్ రేడియస్ ఆర్క్. ఫస్ట్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ రేడియస్, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ రేడియస్ అదొకటి. రెండోది వచ్చేసి సెంటర్ ఎండ్ ఆర్క్. సపోజ్ సెంటర్ ఎండ్ ఆర్క్ అట్లాంటివి ఏమన్నా అంటే మనం సెంటర్ ఎండ్ ఆర్క్ అది అయిపోయింది. రెండోది వచ్చేసి టాంజెంట్ ఎండ్ ఆర్క్. స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ద్వారా మన టాంజెంట్, ఈ టాంజెంట్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు మనకు బాగా ఎక్కడ యూజ్ అవుతుందంటే వాల్ తీసుకొని ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది. ఈ రెండింటి మధ్య టాంజెంట్ మనం యూజ్ చేసినప్పుడు రెండు వాల్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఇట్లాంటి టైప్ వాటిగా మనకు ఇది వర్క్ అవుతుంది. రెండోది వచ్చేసి
ఈ డ్రాలో ఫిల్లెట్ ఆర్క్ ఉంది కదా, ఈ ఫిల్లెట్ ఆర్క్ మనకు ఎక్కడ వర్క్ అవుతుందంటే ఈ స్క్వేర్ టైప్ ఉండేవి మనకు వచ్చేసి స్క్వేర్ టైప్ లేకుండా మనకు ఉండాలి, ఒక పెండి టైప్ ఉండాలి వాల్ ప్రిపరేషన్ అనుకున్నప్పుడు. ఫస్ట్ వాల్, సెకండ్ వాల్ ఎంత ఉండాలి వెండు, ఫస్ట్ వాల్ సెకండ్ వాల్ సెలెక్ట్ అవ్వలేదు. వాల్ ఫిల్లెట్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ పాయింట్ ఈ విధంగా మనకి ఇది వర్క్ అవుతుంది. రెండోది వచ్చేసి ఈ మాడిఫైలో లాస్ట్ టూల్ ఉంది కదా పిక్ లైన్, ఈ పిక్ లైన్ ద్వారా మనం అవుటర్ లైన్స్ మనం పిక్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. అది పిక్ లైన్. అది అయిపోయిన తర్వాత దీంట్లోనే మనకు కామన్గా యూజ్ చేసుకునేటి మాడిఫైలో మనం వచ్చేసి అలైన్మెంట్ కోసం వాడతాం. అలైన్మెంట్స్ అంటే హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు సేమ్ సిమిలర్గా మనం అలైన్మెంట్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనకు ఒక వాల్ ఉంది అనుకో, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకు ఒక వాల్ ఉంది అనుకో, ఇప్పుడు ఈ వాల్ ఆ వాల్ వచ్చేసి అలైన్మెంట్లోకి రావాలి. ఇక్కడ అలైన్మెంట్ యూజ్ చేసుకొని ఇది ఎట్లా ఉందో సేమ్ అలైన్లోకి రావాలి, దాని గురించి ఇది వర్క్ అవుతుంది. రెండోది వచ్చేసి ఆఫ్ సెట్. ఇది ఆఫ్ సెట్ కమాండ్ యూజ్ చేసుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండే ఇది వచ్చేసి మనకు 2 ఇంచెస్లో నాకు ఆఫ్ సెట్లో రావాలని చెప్పి 2 ఇంచ్లో ఆఫ్ సెట్ అనేది మనకు క్రియేట్ అయింది. రెండోది వచ్చేసి మిర్రర్. ఫస్ట్ మిర్రర్ దగ్గరికి వెళ్ళగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ మిర్రర్ సెలెక్ట్ చేసుకొని నాకు ముందుగా ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాక మిర్రర్ అప్లై చేస్తే సేమ్ ఇదే వచ్చేసి మనకు వేరే సైడ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ దగ్గర మనకు వస్తుంది. ఫస్ట్ కాపీ చేసుకుని మొత్తం కంట్రోల్ పట్టుకొని అన్ని సెలెక్ట్ చేసుకున్నాక మిర్రర్ తీసుకుంటే ఏది రిఫరెన్స్ తీసుకొని మిర్రర్ అవ్వాలని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్ పాయింట్ ఉంది కదా దీన్ని బేస్ చేసుకొని మిర్రర్ అప్లై చేశాను. ఈ డిజైన్ ఏది ఉందో అది మనకి ఇక్కడ మిర్రర్ అయింది. రెండోది వచ్చేసి మిర్రర్ డ్రా యాక్సెస్. ఈ మిర్రర్ డ్రా యాక్సెస్ చేసుకొని ముందుగా దీన్ని సెలెక్ట్ చేసుకొని డ్రా మిర్రర్ యాక్సెస్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెకండ్ పాయింట్ అని ఇచ్చామంటే మనకు రివర్స్లో వస్తుంది. ఇట్లా రివర్స్లో కానీ దాని గురించి ఇది వాడతాం. రెండోది వచ్చేసి స్ప్లిట్. ఇక్కడ మనం స్ప్లిట్ కానీ ఇచ్చామంటే ఎగ్జిస్టింగ్ ఉండేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. విత్ గ్యాప్ అంటే మనకు గ్యాప్ కూడా మనకు ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మనకు గ్యాప్ వచ్చింది కదా అట్లా గ్యాప్. రెండోది వచ్చేసి మూవ్. ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఉండే ఆబ్జెక్ట్ వచ్చేసి ముందుగా కాపీ చేసుకుంటే ముందుగా కాపీ చేసుకొని తర్వాత దాన్ని మూవ్ కమాండ్ ద్వారా మనం మూవ్ చేసుకుంటాం. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఏ పాయింట్ దగ్గర మన రిఫరెన్స్గా మూవ్ అవ్వాలి ఆ పాయింట్ తీసుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. అదొకటి. రెండోది వచ్చేసి కాపీ కూడా మనకు సేమ్ అదే ముందుగా ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవ్వాలి, తర్వాత వచ్చేసి కాపీ చేసుకొని కాపీ కమాండ్ ద్వారా ఇక్కడ మనకు మల్టిపుల్ ఉంటుంది. ఈ కాపీ మల్టిపుల్ సెలెక్ట్ చేయగానే మనకు మల్టిపుల్ ప్లేసెస్లో మనకు అకరెన్సెస్ అనేది మనం ప్లేస్ చేసుకొని వాడతాం. వాల్స్ కానీ ఇట్లాంటివి మనకు మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మనకి ఇది బాగా పనికి వస్తుంది. ఇది ఓకే. తర్వాత ఇది వచ్చేసి రొటేట్ కమాండ్ దేనికి కొడతామంటే ఎగ్జిస్టింగ్ ఉండే ప్లాన్ వచ్చేసి సమ్ కేసెస్లో మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది సేమ్ కైండ్ ఆఫ్ ప్లేస్ వచ్చేసి వేరే దగ్గర మనకు రొటేట్ ప్లేస్లో మనకు అక్కడ అక్కరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం రొటేట్ కమాండ్ యూస్ చేసుకొని ప్లాన్ వచ్చేసి రొటేట్ చేస్తాం. ముందుగా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక రొటేట్ కమాండ్ యూస్ చేసుకొని
అట్లా రొటేట్ కానీ దాని గురించి మనకు రొటేట్ ఉపయోగపడుద్ది. రెండోది వచ్చేసి ట్రిమ్. ఇప్పుడు మనకు ఆటోకాల్లో ట్రిమ్ ఉంది కదా, ట్రిమ్ ఎక్స్టెండ్. నాకు ఈ లైన్ ఎక్స్టెండ్ అవ్వాలి, వర్క్ అయింది. రెండోది వచ్చేసి ఇది మనకు ట్రిమ్. వాల్ తీసుకొని మేనేజ్, దీంట్లో వచ్చేసి ట్రిమ్, మోడిఫై. ఇక్కడ ట్రిమ్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అట్లా ట్రిమ్. కానీ ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటే మల్టిపుల్ తీసుకున్న ఇక్కడ ఇక్కడ మల్టిపుల్ ఉంది కదా, ట్రిమ్ మల్టిపుల్. ముందుగా ఆ రిఫరెన్స్ లైన్ తీసుకొని అన్నిటిని సెలెక్ట్ చేయగానే మిగతా సెకండ్ పొజిషన్ మొత్తం వచ్చేసి మనకు ట్రిమ్ అయిపోద్ది. ఆ విధంగా మనం ట్రిమ్ యూస్ చేసుకుంటాం. డిలీట్ చేసుకోప్పుడు సపోజ్ ఇది మనకు వద్దనుకుంటున్నాం, డిలీట్ ఆప్షన్ చేస్తే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు డిలీట్ అయిపోద్ది. డిలీట్. ఇది మనం 3Dలోకి వెళ్ళినప్పుడు మనకు ప్లాన్ మొత్తం వచ్చేసి 3Dలో హోమ్ ప్లాన్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ రూపంలో మనకు చూసినప్పుడు మనకు రియలిస్టిక్గా కనబడుతుంది. మనం మెటీరియల్ అప్లై చేస్తుంటే కలర్ ఎఫెక్ట్స్ ఇదంతా మనకు కావాల్సిన డిజైన్స్ కానీ అంతా మనకు ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, దీన్ని రియలిస్టిక్లో మార్చుకుంటే మనకు మెటీరియల్స్ మొత్తం వచ్చేసి నా ప్లాన్స్ అవన్నీ కరెక్ట్గా అవపడతాయి. మనం దీంట్లో వచ్చేసి కలర్స్ కానీ అప్లై చేసుకుంటే ఎగ్జిస్టింగ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అప్లై అవుతాయి, కొద్దిగా రియలిస్టిక్గా కూడా ఉంటాయి. ఈ విధంగా మనం వచ్చేసి వాల్ కమాండ్ యూస్ చేసుకొని సింపుల్ స్మాల్ ప్లాన్స్ కానీ అవన్నీ డ్రా చేసుకోవచ్చు. ఇది దీంట్లో లెవెల్లోకి వెళ్ళినప్పుడు మనకు 2D ప్లాన్ మాత్రమే కనపడుతుంది.